ఏతో భయపెట్టేస్తున్నావు మా భయంతోనే నువ్వు డబ్బులనేది సంపాదిస్తున్నావా? భయం ఎలాన్ మస్క్ కూడా పెడుతున్నాడు. సో ఆయన పెట్టే భయంతో నేను పెట్టేది ఏం కాదు. ఫ్రీడమ్ విత్ ఏఐ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎన్ని కోట్లు సంపాదించావు? See, I have 2 businesses. ఈ 2 కంపెనీల నుంచి we together made more than 10 crores అన్నమాట. మై గాడ్. బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక పాయింట్లో అరే నా వల్ల కాదురా భయ్, సో అలాంటిది నీకు ఎప్పుడైనా ఫేస్ చేసావా? 18 years అప్పుడు మా ఫ్యామిలీ ఒక వెరీ టఫ్ ఫినాన్షియల్ సిచ్యువేషన్కి వెళ్ళిందనమాట. దట్ రోడ్ మీద పడిపోయే సిచ్యువేషన్ అనమాట. అంటే ఇల్లు అమ్మేసుకోవాలి, ఒక 5,000 10,000 రెంట్ కట్టుకొని, ఫ్యామిలీలో 5,000 రెంట్ కట్టుకొని ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోయే స్టేజ్ వచ్చేసింది. ఇదే టైంలో మా కాలేజ్లో నాకు ఇలా డబ్బులు కావాలి అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు కైలీ జెన్నర్ అని 19 yearsకి $1 billion నెట్వర్త్ చేసిందనమాట ఆవిడ. షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళకి 4,000-5,000 crores ఉంటుంది. ఇట్లాంటిది 19 yearsకి ఎంత సెలబ్రిటీ అయినా సరే 7,500 కోట్లు ఏంటి ఎట్లా సంపాదించింది అని నేను చూస్తే ఏంటి లైఫ్ అసలు ఇంత డిఫరెన్స్ ఉంటుంది ఒక రిచ్ మ్యాన్ వర్సెస్ పూర్ మ్యాన్ లైఫ్ అన్న సిచ్యువేషన్లో ఐ స్టార్టెడ్ థింకింగ్. ఇలాంటి వాటి ద్వారా కూడా మన రియల్ టైమ్ జాబ్స్ అనేది కూడా పోయే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఎనీ టెక్నాలజికల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు జాబ్స్ పోవటం అనేది వి సా ఇట్. కంప్యూటర్ వచ్చినప్పుడు పోయింది, ప్రింటింగ్ మిషన్ వచ్చినప్పుడు పోయింది. ఈ 1-2 yearsలో అప్ స్కిల్ అయ్యి జాబ్ రెడీ అయిన వాళ్ళకి జాబ్ ఉంటుంది. లేదు అంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇన్ కమింగ్ డేస్ ఎలా మనం చూడొచ్చు? గూగుల్ ఇప్పుడు యూజ్ చేయకుండా పనులు ఎలా అవ్వట్లేదు అలా అయిపోతుంది అనమాట ఎవరైనా. సో దీని ఇంపాక్ట్ ఫ్యూచర్ అంటే ఫిల్మ్స్ మీద ఎలా ఉండొచ్చు? ఒక ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూ చూశాను. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. అండ్ హీ సేస్ అంటే సినిమా అవ్వకముందే ఒక మినీ సినిమా మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం మళ్ళీ ఏఐని యూస్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వచ్చు, ఎలివేషన్స్ ఇవ్వచ్చు, జస్ట్ సో దట్ సో జనరేషన్ పెరిగే కొద్దీ, స్మార్ట్ వర్క్ పెరిగే కొద్దీ డబ్బులు పెరుగుతాయి, డిప్రెషను పెరుగుతుంది. సో ఈ డిప్రెషన్ ఎందుకు పెరుగుతుంది? మన ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే యూట్యూబ్ కానీ ఓపెన్ చేయగానే అరే ఏ వల్ల జాబ్స్ పోతాయంటరా, అరే ఏ అంటే ఇలా ఉంటుందంటరా అని మరి ఏ ద్వారా కూడా మనకైతే బోల్డంత భయాన్ని దాంతోపాటు కూడా మంచి ఇన్ఫర్మేషన్ని ఇస్తున్న ఫ్రీడమ్ విత్ ఏఐ అవినాష్ మాదా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు ఏతో ఎందుకు అలా భయపెడుతున్నాడు అండ్ ఇప్పటివరకు ఎన్ని కోట్లు సంపాదించాడు, ఇలాంటి అన్ని విశేషాలు ఈ పాడ్కాస్ట్ ద్వారా కూడా మన రియల్ టాక్ విత్ చాణక్యలో అడిగి తెలిసేసుకుందాం. ఓకేనా? హాయ్ అవినాష్. హాయ్ చాణక్య, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. ఏంటి బాగా కోట్లు సంపాదిస్తున్నావు అంట, ఏతో భయపెట్టేస్తున్నావు, ఏంటి సంగతి? ఎందుకు భయపెడుతున్నావు? మా భయంతోనే నువ్వు డబ్బులు అనేది సంపాదిస్తున్నావా? భయం ఎలాన్ మస్క్ కూడా పెడుతున్నాడు. సో ఆయన పెట్టే భయంతో నేను పెట్టేది ఏం కాదు. సో థింగ్ ఏంటంటే పీపుల్ అడుగుతారు దట్ ఏఐ ఏంటి ఫ్యూచర్ అనేది. ఐ హ్యావ్ టు బీ రియల్. ఇప్పుడు ఒక ప్రింటింగ్ ప్రెస్ వచ్చినప్పుడు ఇంతకుముందు బుక్స్ రాసేవారు చేత్తో, తర్వాత ప్రింటింగ్ ప్రెస్ అనేది ఆటోమేట్ చేసింది. సో ఇప్పుడు ప్రింటర్ వచ్చిన తర్వాత కూడా జాబ్లు ఉంటాయి మీకు, మీరు అదే జాబులు చేసుకోండి, మీరు అప్ స్కిల్ అవ్వద్దు, అంటే ప్రింటర్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవద్దు, లేకపోతే కొత్త విషయాలు తెలుసుకోవద్దు అని చెప్తే ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం తప్ప వాళ్ళకి ఏం ఫేవర్ చేస్తూ కొత్త స్కిల్ నేర్చుకోమని చెప్పేది ఏమవ్వదు అనమాట. సో ఇఫ్ సమ్మన్ కమ్స్ టు మీ అండ్ ఆస్క్ మీ అబౌట్ ఏఐ, అందరూ అప్ స్కిల్ అవ్వాలి, అప్ స్కిల్ అవ్వకపోతే జాబులు పోతాయని ప్రతి ఒక్కరు చెప్పేదే నేను చెప్తున్నాను అంతే. సో ఫ్రీడమ్ విత్ ఏఐ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎన్ని కోట్లు సంపాదించావు? I have 2 businesses. Okay. Right? ఒకటి ఫ్రీడమ్ విత్ ఏఐ, వేర్ వి అప్స్కిల్ పీపుల్ ఆన్ ఏఐని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఏఐని యూజ్ చేసుకొని 3 things చేయొచ్చు. ఒక ప్రొఫెషనల్ అంటే వాళ్ళకి హైక్ రావాలన్నా, బెటర్ ఆపర్చునిటీ రావాలన్నా, లేకపోతే అలా జాబ్ రావాలన్నా ఏఐ ద్వారా ఎలా అనేది మేము నేర్పిస్తాం. లేకపోతే ఏఐని యూజ్ చేసుకొని ప్యాసివ్ ఇన్కమ్, సైడ్ హసిల్స్ ఎలా రావాలి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి, స్టూడెంట్స్కి ఆర్ హోమ్ మేకర్స్కి, అదొక కేటగిరీ. ఆర్ ఇఫ్ బిజినెస్ ఓనర్స్కి మేము ఏం చెప్తాం, అసలు బిజినెస్లో ఏఐ ఎలా యూజ్ చేసుకోవాలి, ఇది ఫ్రీడమ్ విత్ ఏఐతో మేము చేసేది. అండ్ దెన్ వీ డూ సంథింగ్ కాల్డ్ ఫ్రీడమ్ విత్ ఏఐలోనే సర్వీస్ బిజినెస్. ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం అన్నట్టు. ఒక బిజినెస్ ఉంటే ఆ బిజినెస్లో ఏఐని ఎక్కడెక్కడ ఏ బిజినెస్ ఫంక్షన్లో యూజ్ చేసుకోవచ్చు ఓవరాల్గా అనేది. ఇక్కడ మేము ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మాకు మార్కెట్లో ఏం తెలుస్తుందో, మేము ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో ఇక్కడ నేర్పిస్తామన్నమాట. సో వీళ్ళు కూడా వెళ్ళి ఇలాంటి ఏఐ ఏజెన్సీలు స్టార్ట్ చేసి వాళ్ళ థింగ్స్ని చేసుకోవచ్చు, లేకపోతే జాబ్ నేర్చుకుని జాబ్ అయినా బెటర్ కంపెనీలో చేసుకోవచ్చు అనమాట. సో ఈ 2 కంపెనీల నుంచి
we together made more than 10 crores అనమాట. మోర్ దెన్ 10 crores Yeah. per annum. Per annum. Last, let's say 1.5 year అనుకోవచ్చు. మై గాడ్. Yeah. అండ్ ఈ అంటే బిజినెస్ 25 members టీమ్ ఉంది. We Okay. have all the marketing. It's not 10 కోట్లు నాకే నేను వెళ్ళి కోకాపేటలో ఏం విల్లా కొనుక్కోలేదు. అయితే కొత్త ఇల్లు ఏదో కొనుక్కున్నట్టున్నావు లేదు లేదా? జస్ట్ రెంటెడ్ హౌస్, బట్ కొద్దిగా మంచి రెంటెడ్ హౌస్ అంతే, ఇన్ గుడ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్, దట్స్ ఇట్. యా సో 25 members టీమ్ అనేది కూడా ఉంది. యా ఫ్రీడమ్ విత్ ఏఐ అనేది కూడా నీ 18 years ఉన్నప్పుడు స్టార్ట్ చేసావు, లైక్ ఇట్స్ అనే 7 years. ఎస్. సో ఈ 7 years కష్టంలో నువ్వు ఫేస్ చేసిన మెయిన్గా హర్డిల్స్ ఏంటి? Yeah. ఎక్కడైనా కానీ ఒక పాయింట్ స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు యా ఖచ్చితంగా ఒక పాయింట్లో అరే నా వల్ల కాదురా బై అని ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అయిన పీపుల్లో ఒక తమ్ముడు లాంటిది అనమాట. ఎస్. సో అలాంటిది నీకు ఎప్పుడైనా ఫేస్ చేసావా? యా సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 నా ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసా, అది డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. సో ఫ్రీడమ్ విత్ ఏఐ అనేది 2020 సమ్వేర్ అరౌండ్ 2022లో 2023 అలాగా వి టుక్ ఇట్ ఆఫ్. బట్ ఫస్ట్ ఐజీ యాక్సెలరేటర్స్ అని ఒక మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది. సో అది ఎందుకు స్టార్ట్ చేయాల్సింది వచ్చింది అంటే 18 years అప్పుడు మా ఫ్యామిలీ ఒక వెరీ టఫ్ ఫినాన్షియల్ సిచ్యువేషన్కి వెళ్ళిందనమాట. దట్ ఆల్మోస్ట్ ఒక 40-50 lakhs అప్పుల్లోకి మేము వెళ్ళిపోయిన సిచ్యువేషన్. నేను పర్సనలీ అప్పటికి కూడా బిజినెసెస్ ట్రయల్స్ చేస్తున్నాను. బిజినెస్ ఫ్యామిలీ, ప్రతి ఒక్కరు బిజినెస్సే. మా ఫ్యామిలీ అటు 2 తరాలు ఇటు 2 తరాలు, ఫాదర్ వైపు ఎవరు కూడా జాబ్ లేదు. ఓకే. సో అందరూ బిజినెస్సే, నేను బిజినెస్లోకి వెళ్దాము అనేది ప్లాన్. సో అట్లా బిజినెసెస్ చేద్దాము అని 2-3 డ్రాప్ షిప్పింగ్ అని అఫిలియేట్ మార్కెటింగ్ అని చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 lakh rupees నేను లూజ్ అయ్యా. ఇదే టైంలో ఒక 18 yearsకి 10 lakhs అప్పు ఉండటం అనేది ఇంపాసిబుల్. అసలు వాళ్ళు ఎలా ఇచ్చారు, మా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఆ లోన్లు, అలాంటివి అన్నీ కూడా ఐ యూస్ టు టేక్ మనీ అండ్ యూస్ టు స్టార్ట్ బిజినెసెస్ అండ్ ఫెయిల్ మిజరబుల్లీ బికాస్ ఐ వాజ్ 18. అదే టైంలో డాడీకి 40 lakhs అప్పు. డాడీ కూడా బిజినెస్లోనే, ఇద్దరిని బిజినెస్సే ముంచేసింది అదే టైంలో. సో 50 lakhs అప్పు మీద ఇంట్రెస్ట్ తీర్చడానికి వీఆర్ టేకింగ్ మోర్ అప్పు అనమాట, మోర్ లోన్స్. అంటే అప్పుడు సర్వైవ్ అంటే కంప్లీట్గా బిజినెస్ ఫీల్డ్లోనే ఉన్నప్పుడు సో ఇంకో చోటు నుంచి అమౌంట్ రావాలన్నా కష్టమే. ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకా ఎలా అయిపోయిందంటే ఫోన్లో ఉన్న ప్రతి కాంట్రాక్ట్ దగ్గర నేను అప్పు చేసి ఉన్నాను అనమాట. ఒక పాయింట్ ఆఫ్ టైంలో 1000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు. ఆ సిచ్యువేషన్లో ఒక 6 months మహా అయితే సర్వైవ్ అవుతాం. 6 monthsలో ఇఫ్ యూ డోంట్ డూ సంథింగ్ బిగ్ ఇన్ లైఫ్ రోడ్ మీద పడిపోయే సిచ్యువేషన్ అనమాట. అంటే ఇల్లు అమ్మేసుకోవాలి, ఒక 5,000 10,000 రెంట్ కట్టుకొని, ఫ్యామిలీలో 5,000 రెంట్ కట్టుకొని ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోయే స్టేజ్ వచ్చేసింది. అప్పుడు డూ ఆర్ డై సిచ్యువేషన్. నేను 18 years 19 yearsకి వస్తున్నాను, కాలేజ్ ఫస్ట్ ఇయర్ సిఎస్సిలో ఉన్నాను. సో డబ్బులు చేస్తే పడుకుంటాం, లేకపోతే రోడ్డు మీదే అన్న సిచ్యువేషన్లో ఐ స్టార్ట్ మై డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఎక్కడ ఫస్ట్ అప్పట్లో నేను మహేష్ బాబు ఫ్యాన్ పేజెస్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ మహేష్ బాబు ఫ్యాన్ పేజెస్ ఎందుకు స్టార్ట్ చేశాను? ఆడియో లాంచ్ పాసెస్ కోసం. ఫ్యాన్ పేజ్ ఉంటే దే గివ్ పాసెస్ అనమాట, కొద్దిగా ఇంత మంచి ఫ్యాన్ పేజ్ని మెయింటైన్ చేసినందుకు. ఇక్కడ నాకు డిజిటల్ మార్కెటింగ్లో కానీ సోషల్ మీడియా మేనేజ్మెంట్లో కానీ ఫస్ట్ హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇది నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్, ఓన్లీ డబ్బులు సంపాదించే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందంటే సోషల్ మీడియా మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్. ఇదే టైంలో మా కాలేజ్లో నాకు ఇలా డబ్బులు కావాలి అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు కైలీ జెన్నర్ అని 19 yearsకి $1 billion నెట్వర్త్ చేసిందనమాట ఆవిడ. అంటే 19 ఏళ్ళకి 7,500 కోట్లు ఆస్తి సంపాదించింది. షీ ఆల్రెడీ గాట్ లిటిల్ ఫేమస్, బట్ ఎంత ఫేమస్ ఉన్నా పెద్ద పెద్ద సెలబ్రిటీలకి 7,500 కోట్లు ఉండదు. ఐఎమ్ షూర్ షారుఖ్ ఖాన్ కూడా అంత డిఫరెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో 3,000-4,000 crores అంటే అనుకోవచ్చు, షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళకి 4,000-5,000 crores ఉంటుంది. ఇట్లాంటిది 19 yearsకి ఎంత సెలబ్రిటీ అయినా సరే 7,500 కోట్లు ఏంటి, ఎట్లా సంపాదించింది అని నేను చూస్తే షీ స్టార్టెడ్ మేకింగ్ మోర్ మనీ బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో సెకండ్ మోస్ట్ ఫాలోవర్డ్ సెలబ్రిటీ విత్ 100 million followers. ఏంటి బ్రో, ఓన్లీ త్రూ ఇన్స్టాగ్రామ్ 1 billion సంపాదించిందా? కంపెనీ బిల్డ్ చేసింది. ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ 1 crore. ఓకే. అంటే ఒక 7,500 కోట్లు కంపెనీ బిల్డ్ చేయాలంటే ఒక 2,000 కోట్లైనా రెవెన్యూ చేయాలి. తనకు ఆల్రెడీ కొద్దిగా ఫేమ్ ఉంది. ఆ ఫేము ప్లస్ ఇన్స్టాగ్రామ్లో 100 million followers రెండు కలిపి 7,500 కోట్ల కంపెనీ బిల్డ్ చేసింది. ఐ వాజ్ లైక్, ఒక 19 ఏళ్ళకి ఈమె ఇలా చేయగలిగితే, నా ఏజ్ అప్పటికి మేబీ 18-19, నాకేమో 40-50 లక్షలు ఉంది. నెక్స్ట్ రోజు 40 రూపాయలు పెట్టి తాళి కొనాలంటే డబ్బులు లేవు తినడానికి. ఏంటి లైఫ్ అసలు ఇంత డిఫరెన్స్ ఉంటుంది ఒక రిచ్ మ్యాన్ వర్సెస్ పూర్ మ్యాన్ లైఫ్ అన్న సిచ్యువేషన్లో ఐ స్టార్టెడ్ థింకింగ్. అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఓకే తను కూడా సోషల్ మీడియా మేనేజ్మెంటే చేసింది కదా,
సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేసుకొని బిల్డ్ చేసింది కదా, కెన్ ఐ డూ ద సేమ్ థింగ్ ఫర్ యూఎస్ బ్రాండ్స్? ఎందుకంటే చాలా బ్రాండ్స్కి తెలియదు ఎలా చేయాలి అనేది. సో ఇఫ్ నేను ఇదే థింగ్ని యూఎస్లో ఉన్న ఆంటర్ప్రనర్స్కి, బ్రాండ్స్కి నేను చేయగలిగితే ఐ విల్ మేక్ మనీ, రైట్? సో నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్కిల్? మహేష్ బాబు ఫ్యాన్ పేజెస్ చేయడం వల్ల వచ్చింది. సో ఐ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ఈ స్కిల్లో ఒక 2-3 కోర్సులు తీసుకున్నాను. ఈ స్కిల్ని సర్వీస్గా ఇవ్వడం స్టార్ట్ చేశాను. 6 months ఏమీ లేదు, ఒక $500 వచ్చి ఉంటాయి. ఆల్మోస్ట్ ఇంకా 2-3 నెలల్లో రోడ్డు మీదకి వెళ్ళిపోయే సిచ్యువేషన్. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు ఐ స్టార్టెడ్ సీయింగ్ సక్సెస్. నెక్స్ట్ 6 monthsలో టార్గెట్ 40 అయితే వీ మేడ్ 80 టుగెదర్ యాజ్ అ టీమ్, యూనో, ఇన్స్టాగ్రామ్లో. సో దట్స్ వేర్ మై జర్నీ స్టార్టెడ్. అక్కడి నుంచి డిజిటల్ మార్కెటింగ్, ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఏజెన్సీ, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, దాన్ని యూనో ఎక్స్పాండ్ చేసాం. ఆ డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నప్పుడు నేను ఏఐని ఇంప్లిమెంట్ చేసి నా ఓన్ బిజినెస్లో ఇంప్లిమెంట్ చేయగా నేను నేర్చుకున్నాను అనమాట 2021లో. అప్పుడు నుంచి ఐ గాట్ ఇన్ టు ఇట్. 2022-2023 నుంచి ఐ స్టార్టెడ్ టీచింగ్ పీపుల్. నేను ఏం నేర్చుకున్నాను, జస్ట్ సో దట్ ఏదైనా మనకి నేర్చుకున్నప్పుడు టీచ్ చేస్తే ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది అనమాట. సో సరదాగా ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక 30-40K ఫాలోవర్స్ ఉన్నారు అప్పట్లోనే. సో టీచ్ చేద్దాం అనుకుని ఒక వెబినార్ చేయడం, మీరు కోర్స్ కూడా ఏమైనా చేస్తారా అంటే చేస్తాను అని చెప్పి, కోర్స్ కూడా లేదు, వాళ్ళ కోసం నేను క్రియేట్ చేసి 5,000 రూపీస్కి ఐ యూస్ టు సెల్ అనమాట. వెరీ బేసిక్ కోర్స్, 4 గంటల కాంటెంట్ అంతే. పీపుల్ లవ్డ్ ఇట్. అసలు ఒక 100 మంది రివ్యూలు ఇవ్వటం. దెన్ ఐ థాట్ ఓకే, దిస్ ఈస్ సంథింగ్ హ్యూజ్, పీపుల్కి ఇంట్రెస్ట్ ఉంది, ఇట్స్ గెటింగ్ బిగ్. 2023K ChatGPT ఈస్ గెటింగ్ వైరల్. సో దాట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు ఇట్. నాకు ఓకే, ఏజెన్సీ ఉంది, ఏఐని ఇంప్లిమెంట్ చేసి బిజినెసెస్ని ట్రాన్స్ఫార్మ్ చేసి డెవలప్ చేసే ఏజెన్సీ. ఫ్రీడమ్ విత్ ఏఐ ఇస్ ఎన్ ఎడ్టెక్ కంపెనీ, వి అప్స్కిల్ పీపుల్. ఇది ద జర్నీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంత వైడర్గా ఉండబోతుంది అని నువ్వు ఎప్పుడు సెన్స్ చేసావు? 2021 బేసికలీ. 2021లో ఓపెన్ ఏఐ అనేది ChatGPT యొక్క పేరెంట్ కంపెనీ కదా, వాళ్ళే ప్లే గ్రౌండ్ అని ఒక యాప్ రిలీజ్ చేశారు. వెబ్ యాపే, ఓన్లీ కంప్యూటర్లో, ఇంటర్నెట్లోనే యూజ్ చేసుకోవచ్చు. సో థింగ్ ఏంటంటే, ఈ ఓపెన్ ఏఐ అనేది అప్పట్లో నాకు ఫర్ సమ్ రీజన్ నాకు కనిపించింది, నేను యూజ్ చేశాను, అమేజింగ్ రిజల్ట్స్ అనమాట. ఓపెన్ ఏఐ ప్లే గ్రౌండ్ ఎట్లా అంటే, బరాక్ ఒబామా నుంచి బాహుబలి దాకా ఏ టాపిక్ మీద చిటుకలో ఒక ఆర్టికల్ రాసేస్తుంది. సో అప్పట్లోనే ChatGPT 2023, ఓపెన్ ఏఐ ప్లే గ్రౌండ్ ఇస్ ప్రీవియస్ వర్షన్ ఆఫ్ ChatGPT దట్ లాంచ్డ్ ఇన్ 2021. సో వావ్, ఇది ఏదో చాలా అసలు ఇట్స్ అన్ఇమాజినబుల్ కదా, ఇలా ఆర్టికల్స్ నిమిషంలో రాసేస్తే. ఆర్టికల్స్ మేము తీసుకొని క్లయింట్స్కి మేము సర్వీస్గా ఇచ్చేవాళ్ళం అనమాట. SEO ఆర్టికల్స్, లైక్ యూనో కదా బ్లాగ్స్ అని, ఆ బ్లాగ్ పోస్ట్ రాసి SEO ఆప్టిమైజ్డ్ ఆర్టికల్స్ మేము క్లయింట్స్కి ఇచ్చేవాళ్ళం. సో దట్స్ వేర్ వీ స్టార్టెడ్ మేకింగ్ మోర్ మనీ అనమాట. సో ఇఫ్ ఐ కుడ్ మేక్ మనీ, ఐ థింక్ ఇట్స్ గుడ్ అని చెప్పి ఎక్స్ప్లోర్ చేయడంలో ఓపెన్ ఏఐలో ఇన్వెస్టర్ ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ ఈజ్ లైక్ ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు అంటే ఇట్ విల్ బీ హ్యూజ్, నో ఫెయిల్యూర్ ఇన్ హిజ్ లైఫ్ అప్పటికి. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఇంత పెద్దది అవ్వబోతుంది ఇది, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఈ కంపెనీలో ఇంత ఇన్వెస్ట్ చేశాడు అంటే ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్. అండ్ ఐ సా ద రిజల్ట్స్. 14 మంది వరకు 6 చేశారు. సో నా కంపెనీలోనే 14 మంది చేసేది 6 చేయగలిగితే లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్ ఎలా యూజ్ చేసుకుంటాయి? స్టార్టెడ్ డిగింగ్ ఇట్, రెడ్ కపుల్ ఆఫ్ బుక్స్, రీసెర్చ్ పేపర్స్, ఇవన్నీ చేయగా అనిపించింది దట్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ అని. సో ఇట్స్ గెటింగ్ ట్రూ. అంటే 14 మంది వర్క్ 6 members చేస్తున్నారని అన్నారు. అలాగే ఇలాంటి వాటి ద్వారా కూడా మన రియల్ టైమ్ జాబ్స్ అనేది కూడా పోయే అవకాశం ఉందని కూడా అంటున్నారు కదా. సో మరి దాన్ని కాంపన్సేట్ ఎలా చేయగలుగుతామో అది కూడా చెప్పచ్చు. సో థింగ్ ఏంటంటే, ఎనీ టెక్నాలజికల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు జాబ్స్ పోవటం అనేది వి సా ఇట్. కంప్యూటర్ వచ్చినప్పుడు పోయింది, ప్రింటింగ్ మిషన్ వచ్చినప్పుడు పోయింది, ఫార్మింగ్లో టూల్స్ వచ్చినాయి, లైక్ ఆటోమేటిక్ టూల్స్ అవి వచ్చినప్పుడు ఫార్మర్స్ కొంతమంది ఫార్మింగ్ మీద ఉన్న వాళ్ళ జాబులు పోయినాయి. ఎనీథింగ్ దట్ సంథింగ్ ఒక అడ్వాన్స్ థింగ్ వచ్చింది అంటే జాబులు పోతాయి. ఇప్పుడు ఒకప్పుడు ఒక లాంగ్వేజ్ ఉండేది అనుకోండి, C++, వాట్ ఎవర్. కొత్త లాంగ్వేజ్ వచ్చిన తర్వాత ఈ లాంగ్వేజ్కి మీరు అడాప్ట్ అయితే జాబ్లు ఉంటాయి, లేకపోతే లేదు. సో ఈ ఐటీ యాజ్ అన్ ఇండస్ట్రీ ఎవ్రీ 10 yearsకి జరుగుతూనే ఉంది. ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది, అడాప్ట్ అయిన వాళ్ళు ఉంటారు, అడాప్ట్ అయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, లేకపోతే అలా సర్వైవల్ జాబ్లోకి వెళ్ళిపోతున్నారు. థ్రైవింగ్ ఉండదు, గ్రోత్ ఉండదు. కొన్ని 100,000 మంది ఉన్నారు ఇలాంటి జాబ్లే, ప్రతి ఇండస్ట్రీలో ఇంతే. ఫోటోషాప్ వచ్చింది, ఫోటోషాప్కి ముందు ఇంకోటి ఏదో ఉండేది. సో అట్లా అనమాట. సో ఏఐ అనేది అట్లాంటి ఒక టెక్నాలజీ. బట్ వర్స్ట్ థింగ్ ఏంటంటే, ఇంటర్నెట్ కంప్యూటర్ వచ్చినప్పుడు అప్స్కిల్ అవ్వడానికి 10 ఏళ్ళు ఉంది యూనో పెద్దగా అవ్వడానికి. ఇప్పుడు ఏఐ అనేది అంత టైం లేదనమాట, 1-2 years ఎట్ మ్యాక్స్. సో ఈ 1-2 yearsలో అప్స్కిల్ అయ్యి జాబ్ రెడీ అయిన వాళ్ళకి జాబ్ ఉంటుంది, లేదు అంటే వేరే వాళ్ళు
ఏఐ నేర్చుకున్న వాళ్ళు మిమ్మల్ని రిప్లేస్ చేస్తారు. ఏఐ రిప్లేస్ చేయదు, వేరే వాళ్ళు ఎవరైతే ఏఐ యూజ్ చేస్తున్నారో మిమ్మల్ని రిప్లేస్ చేస్తారనమాట. బికాస్ దే ఆర్ డూయింగ్ 3 members వర్క్. మీరు ఒక మెంబర్ వర్కే చేస్తున్నాడు. ఇప్పుడు ఒక కంపెనీకి 3 వర్క్ చేసేవాళ్ళు కావాలా, ఒక వర్క్ చేసేవాళ్ళు కావాలంటే వాళ్ళనే తీసుకుంటారు కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇది ఒకటైతే ఒక కంపెనీలో 10 మంది వరకు 10 మంది వరకు 3 చేస్తున్నారు అంటే, ఆర్ లెట్స్ సే ఒక 100 మంది వరకు 50 మందే చేస్తున్నారు అంటే, కంపెనీ ఈజ్ మేకింగ్ మోర్ ప్రాఫిట్స్, రైట్? కంపెనీ మోర్ ప్రాఫిట్స్ చేస్తుంది, వర్క్ ఫాస్ట్గా అవుతుంది అంటే మళ్ళీ దే విల్ హైర్ పీపుల్. బట్ ఎవరిని హైర్ చేసుకుంటుంది? అల్టిమేట్లీ పీపుల్ విత్ ఏఐ నాలెడ్జ్ అగైన్. సో పీపుల్ విల్ గెట్ జాబ్స్, ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి ఏఐ వల్ల. బట్ అల్టిమేట్ థింగ్ ఈజ్ అబౌట్ అప్ స్కిల్లింగ్. ఏఐ తెలిసినోడు జాబ్ ఉంటుంది, లేకపోతే ఏదైతే స్కిల్ నేర్చుకోలేదో అదే స్కిల్ విల్ డిలీట్ యువర్ జాబ్. ఓకే. ఫస్ట్ టైం నీ వీడియోస్ కానీ షార్ట్స్ అన్నీ చూస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించేది, అరే ఈ అబ్బాయి ఏంటి ఏకి ఏమన్నా దత్తపుత్రుడా లేకపోతే ఏంటి, ఎప్పుడు చూసినా ఏ అని చెప్పేసి అంటున్నాడు ప్రతిసారి. అంటే నార్మల్గా మేమున్న ఫీల్డ్ సంథింగ్ డిఫరెంట్ కాబట్టి దాంతో ఏమన్నా అని చెప్పేసి అట్లా. బట్ ఒక 1-2 అయితే నన్ను బాగా అట్రాక్ట్ చేసినాయి. అంటే స్కిల్స్ గురించి ప్రజెంట్ ఇప్పుడున్న ఇన్స్టాగ్రామ్ వైజ్ కానీ అంటే నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అది కూడా నేను సక్సెస్కి ఒక కారణం అనుకోవచ్చా? సో వాట్ ఐ బిలీవ్ ఇస్, మా మదర్ ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే, డోంట్ మేక్ రిచ్ పీపుల్ రిచ్. అంటే ఆల్రెడీ ఒక 1 కోటి 2 కోట్లు ఉండి ఒక కంపెనీ పెట్టి వీళ్ళని ఇంకా మనం ఒక సర్వీస్ ఇస్తే ఒక 40,000 అడికి ఒక 1,00,000 వస్తుంది, రైట్? ₹1,00,000 ఉన్నోడికి ₹1,00,000 ఇస్తే పెద్ద ఇది ఉండదు అనమాట, ఆ కిక్ అనిపించదు. బట్ వెన్ యూ రియల్లీ మేక్ డిఫరెన్స్ ఇన్ అ కామన్ మ్యాన్ by sharing knowledge, by giving some direction, that impact for that common man will be huge. ఇలాంటి కొన్ని లక్షల మంది కామన్ మ్యాన్ మనం ఇంపాక్ట్ చేస్తే మనకు ఒక కిక్ వస్తుంది. సో దాట్స్ వేర్ ఐ క్రేవ్ ఫర్. ద రీజన్ ఐ కమ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూస్ ఇస్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ నాలెడ్జ్. నా దగ్గర ఒకటి ఉంది. ఇఫ్ ఐ సర్వ్ మై నాలెడ్జ్ టు అదర్స్, ఫస్ట్లీ ఇలాంటి ఇంటర్వ్యూస్కి వస్తానైనా నేను అప్స్కిల్ అవుతాను, నేను అకౌంటబుల్ ఉంటాను, నేను 10 మందికి రిజల్ట్స్ ఇచ్చి అది ఇక్కడ చెప్పాలనుకుంటాను. సో ఇట్స్ మై అకౌంటబిలిటీ సిస్టమ్ అనమాట. ఓకే. సో టెక్నికల్ వైజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 2024లోనే సో పీపుల్ ఆర్ మ్యాసివ్గా దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేయొచ్చు అని అనుకుంటూ ఉన్నారు, ఇంకొంతమంది అయితే దాని గురించి నేర్చుకుంటూ ఉన్నారు. సో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇన్ కమింగ్ డేస్ ఎలా మనం చూడొచ్చు? అంటే అన్ని స్కిల్స్ అంటే అన్ని సెక్టర్స్లో కూడా వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? యూ నేమ్ మీ ఒక 5 సెక్టర్స్. ఫ్యాషన్ డిజైనరు, హెయిర్ స్టైలిస్ట్ నుంచి ఒక CEO ఫర్ అన్ IT కంపెనీ వరకు ప్రతి ఒక్కరు ఏఐ యూజ్ చేస్తారు. జస్ట్ లైక్ నవ్ గూగుల్ ఎలా యూజ్ చేస్తున్నారు. ఏఐ యూజ్ చేయకపోతే గూగుల్ ఇప్పుడు యూజ్ చేయకుండా పనులు ఎలా అవ్వట్లేదో అలా అయిపోతుంది అనమాట. ఎవరైనా స్టార్టింగ్ ఫ్రమ్ దట్ కెమెరా పర్సన్ టు మీరు టు నేను ప్రతిరోజు ఏఐని యూజ్ చేయాల్సిందే. చేస్తేనే సర్వైవ్ అవుతాం. లేకపోతే గూగుల్ మ్యాప్స్ చూడకుండా నేను 10 మందిని అడుగుతూ వెళ్తాను అంటే ఎట్లా పాతకాలం అయిపోతుందో, నేను ఏఐ చూడను అంటే అట్లాగే అయిపోతుంది అనమాట. సో నేను ChatGPTని యూజ్ చేయను, నా క్వశ్చన్స్ నేనే రాసుకుంటాను అంటే ఇట్ టేక్స్ సో మచ్ టైమ్ అండ్ ఎఫర్ట్. వై టు వేస్ట్ ఇట్? ఒకటి UGPT మన నుంచి కొద్దిగా రావాలి, ఇంకొకటి ChatGPT ఏఐ నుంచి కొద్దిగా రావాలి. 2 మిక్స్ చేసి కొలాబరేటివ్గా మనం వెళ్ళాలన్నమాట. సో దిస్ ప్రూవ్స్, అంటే ఇదేదో మనం అనుకున్నట్టు కాదు, ఇట్స్ ప్రూవెన్ ఆల్రెడీ. కొన్ని 100 కంపెనీలు ఏఐని యూజ్ చేసి కొన్ని లక్షల మందిని జాబ్స్ నుంచి తీసేశారనమాట. ఇప్పుడు పేటిఎం ఉంది, గూగుల్ ఉంది, IBM ఉంది, క్లార్నా ఉంది, దుకాన్ ఉంది. ఈ ప్రతి కంపెనీ ఆన్ టాప్ ఆఫ్ మై మైండ్ ఏఐని యూజ్ చేయడం, కొన్ని 100 మంది వాళ్ళ ఉద్యోగాలని రిప్లేస్ చేయటం, లేకపోతే అట్లా అయిపోయాయి. ఇప్పటికి క్లార్నా ఉన్న కంపెనీ యూఎస్లో, క్లార్నా అనేది బజాజ్ ఫిన్సర్ ఫర్ యూఎస్, రైట్? ఈ పర్టికులర్ కంపెనీ ఒక్క ఏఐ చాట్ బాట్ వల్ల 700 మెంబర్ వర్క్ని రిప్లేస్ చేసింది. ఒక్క చాట్ బాట్ 700 మెంబర్ వర్క్ చేస్తుంది. ఫోర్బ్స్లో ఆర్టికల్, సేవింగ్ దెమ్ $40 million. ఆల్మోస్ట్ సంవత్సరానికి 300 కోట్లు ఒక్క ఏఐ టూల్ని యూజ్ చేసి సేవ్ చేసుకుంటున్న కంపెనీ ఇది. ఇప్పుడు ఆ ఒక చాట్ బోట్ ఖర్చు ఎంత ఉండొచ్చు? మహా అయితే ఒక ₹1,00,00,000 కూడా అయి ఉండదు. 300 కోట్లు ఎక్కడ? ₹1,00,00,000 ₹1,00,00,000 కూడా అసలు ఇట్స్ ఇంపాసిబుల్. బట్ ఈవెన్ $1 crore వేసుకున్నా సరే ఇట్స్ 300 crores మనీ సేవ్ ఫ్రమ్ 1 crore ఆఫ్ ఏఐ టూల్ ఆర్ ఏఐ ఇన్వెస్ట్మెంట్. అంతవరకు ఎందుకు? అందరికీ తెలిసిన గూగుల్ కంపెనీ వాల్యుయేషన్
ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్, రైట్ రైట్? ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటే 7,500 కోట్లు అంటే 1 బిలియన్. 1 బిలియన్ 100,000 బిలియన్లు అంటే 1 ట్రిలియన్. $2 ట్రిలియన్ కంపెనీలో మేజర్ ఐటీ కంపెనీ అది. ఆ కంపెనీ ఒక ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీ 25% ఆఫ్ ద వర్క్ ఇన్ గూగుల్ విచ్ ఇస్ కోడింగ్ ఈస్ బీయింగ్ డన్ బై ఏఐ. కొన్ని లక్షల ఎంప్లాయీ ఉన్న కంపెనీలో 25% ఐటీ వర్క్ ఏఐ చేస్తుంది. ఓకే. సో యూ సీ దట్ లైక్ వాళ్ళకి 25 25% ఎంప్లాయీస్ని డిలీట్ చేయొచ్చు. But they are not doing it, maybe I don't know why, but eventually either they will delete people who don't support using AI in their own company, who can't use AI in their own company, or they will just eventually అదే అవుతుంది. either వాళ్ళు డిలీట్ చేయాలి, లేకపోతే అప్స్కిల్ చేయాలి, లేదు అంటే యూనో మెయింటైన్ చేయాలి డబ్బులు పెట్టి. బట్ నో వన్ విల్ డూ దట్ కదా. రాబోయే కాలంలో కొన్ని మ్యాసివ్ థింగ్స్ అనేది కూడా ఏఐ ద్వారా చూడబోతున్నాం. అంటే జాబ్స్ లాస్ అయిపోవడం కానీ, సో ఇలాంటి ఘోరాలని చూడబోతున్నాము. అండ్ అమీర్పేటలో కొత్త బోర్డులు కూడా రాబోతున్నాయి అనుకోవచ్చాము. ఏంటంటే ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. ఏ మేము నేర్పిస్తాము, ఏ టీచ్ చేస్తాము అని చెప్పేసి బోర్డులు పెట్టేస్తారు. అది నేర్చుకోకపోతే ఇంకా లైఫ్ ఉండదని అర్థమైన తర్వాత దానికి అప్గ్రేడ్ అవ్వాలని చూస్తారు ప్రతి ఒక్కరు. ఎగ్జాక్ట్లీ. పీపుల్ ఆర్ నా ట్రయల్స్లో కూడా ఉంటారేమో. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక స్కిల్ ఉండాలి, ఏఐ ఉండాలి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేనేం నమ్ముతాను అంటే ఇప్పుడు అందరి మైండ్ సెట్ ఎలా ఉంది అంటే ఏదైనా ఒక పని ఇస్తే ఆ పనిని అవ్వకొట్టేయాలి అన్న ఒక థింగ్లో ఉంటారు ఎవరైనా, అంతే. ఏఐ ఏంటంటే యు ఆర్ నెవర్ నాట్ అన్ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ ఎనీమోర్. ఒక ఇండివిజువల్గా ఒక టాస్క్ స్క్రాచ్ నుంచి చేయక్కర్లా. ఏఐని గైడ్ చేసి ఏఐ ద్వారా పని చేయించుకోవాలి, రైట్? సో ఇప్పుడు థింకింగే మారిపోవాలి. వర్క్ ఎలా చేయాలి అనేది తెలిస్తే చాలు, వర్క్ చేయక్కర్లా. ఓకే, ఆలోచించడమే తెలియాల్సిన థింగ్. బట్ ఈ రోజుల్లో ఇంత చీప్ డోపమీన్ ఉన్న వరల్డ్లో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఆల్ ఆఫ్ దట్ టప్ 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 మన సర్క్యూట్స్ యాక్టివేట్ అయిపోతున్నాయి. యూఆర్ అడిక్టెడ్. 2 నిమిషాలు యూట్యూబ్ షార్ట్స్ చూస్తే ఒక 1 to 2 hours అదే పనిగా కొట్టుకుంటూ పోతాం. నో నెక్స్ట్ అని. ఇలాంటి వరల్డ్లో ఆర్ పీపుల్ ఈవెన్ థింకింగ్? ఐ డోంట్ థింక్ సో. పీపుల్ అసలు థింక్ చేయడమే మానేశారు. అసలు వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఏం కావాలి అన్న క్లారిటీ ఉండదు. సో అది లేదు అంటే ఏఐ అన్ని పనులు చేసేస్తున్నప్పుడు ఆల్ యూ నీడ్ ఈస్ హ్యావ్ టు థింక్. ఎట్లా థింక్ చేయాలి, డీప్ క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీ అనేది ఒక స్కిల్ కావాలి. అది ఎప్పుడు వస్తుంది? వెన్ యూ అండర్స్టాండ్ యువర్ ఓన్ బ్రెయిన్ నీట్లీ. అసలు మనకి ఏం కావాలి, మన లైఫ్లో పర్పస్ ఏంటి, నేను ఎట్లా థింక్ చేస్తున్నాను అని బీయింగ్ కాన్షియస్. ఈ బీయింగ్ కాన్షియస్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ గెట్ ఇన్ టు లిటిల్ స్పిరిచువాలిటీ. సో ఇఫ్ ఐ వర్ టు సే spirituality versus AI, I would pick spirituality. Being an AI company founder myself, if you have to learn one skill, immediately that will be spirituality, meditating, being conscious of everything that's happening in your own body. Okay. ఇది చేయడం వల్ల పైనుంచి డౌన్లోడ్స్ వస్తాయి అన్నమాట మనకి. ఓకే, నేను ఇప్పుడు ఆటోమేటిక్గా AI నేర్చేసుకుంటారు. ఎందుకంటే దే నో దే ఆర్ నౌ థింకింగ్. స్పిరిచువాలిటీ మేక్స్ పీపుల్ థింక్. సో ఇఫ్ యూ థింక్, ఆబ్వియస్లీ యూ లెర్న్ AI వెరీ ఈజీలీ. మీరు ఇలా అంటున్నారు కదా, ఏంటంటే రెండింటినీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే వీ కెన్ అచీవ్ అనే గ్రేటర్ గోల్స్ అని. కానీ మన మనిషి లైఫ్లో ఏదో ఒక పాయింట్లో బ్యాలెన్స్ చేయడం అనేది కూడా కోల్పోతాం. ఒక టైంలో స్పిరిచువాలిటీ అన్న ఎక్కువైపోతుంది. ఇంకో పక్క దానికి అడిక్ట్ అయిపోవడం, అంటే టెక్నాలజీకి అడిక్ట్ అయిపోయి సో కొన్ని దారుణాలు అనేది కూడా జరిగే అవకాశాలు అనేది కూడా ఉంటుంది. ఏ గురించి మీరు ఇంతగా మాట్లాడుతున్నారు, కాకపోతే దానివల్ల మన థింకింగ్ పవర్ అనేది కూడా తగ్గిపోతుంది అనుకోవచ్చుగా. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద ప్రాబ్లం కదా. థింకింగ్ పవర్ ఖచ్చితంగా పోతుంది. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు ఒక ఆర్టికల్ రాయాలి. ఆర్టికల్ రాయాలంటే నార్మల్గా మనం థింక్ చేస్తూ రాయాలి. ఏఐకి ఆర్టికల్ హెడ్లైన్ ఇస్తే రాసేస్తుంది, రైట్? ఇప్పుడు మన థింకింగ్ ఎబిలిటీని ఎక్కడ పెట్టుకోవాలి? ఈ ఆర్టికల్ ఏ యాంగిల్లో రాయాలి? ఏఐకి గైడ్ చేయడంలో థింకింగ్ పవర్ పెట్టాలి కదా. సో అల్టిమేట్లీ బేస్ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఏదైతే చాలా మోనోటానస్, అన్క్రియేటివ్ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉంటుందో అది ఏఐ రిప్లేస్ చేసిన క్రిటికల్ థింకింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే దట్స్ వన్ డెసిషన్ దట్ యూ హ్యావ్ టు టేక్. ఆ డెసిషన్కైనా థింక్ చేయాలి కదా. సో ఏఐకి ఆ లెవెల్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ చేసి మనం చెప్పాలి, దానికి మళ్ళీ మనం థింక్ చేయాలి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇదే ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు నాకు ఒక పని ఉంది, అది ఏ అయితే చేపించేసి అని అయిపోయింది అనుకున్నాడు గ్రో అవ్వడు. అదే ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా. అందుకే స్పిరిచువాలిటీ ఎక్స్ప్లోర్ చేసి అసలు మనం ఎలా థింక్ చేయాలి, మనం ఎంత డీప్గా వెళ్ళాలి ప్రతి టాపిక్లో అని మనం తెలుసుకుంటే ఆ షాలో లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉండదన్నమాట. మనుషులకి ఇదే ప్రాబ్లం. దే థింక్ వెరీ షాలో.
దే డోంట్ థింక్ డీప్. ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్ చూస్తారు, ఫుల్ ఇంటర్వ్యూ చూడరు, ఈ రీలే ఇంకా అంతా అనుకుంటారు. ఓకే, ఈడెవడో 10 కోట్లు సంపాదించాడు అంటే వెంటనే ఒక జడ్జ్మెంట్, అరే ఈడింత అని, అంటే కంప్లైనింగ్, జస్టిఫైయింగ్ అండ్ జడ్జ్మెంట్, ఇవన్నీ షాలో లెవెల్. అసలు నిజంగా ఒక 2 గంటలు నా కాంటెంట్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఎనీవే, సో ఇది చూడకుండా జడ్జ్మెంట్ చేసి ఇదనే కదా, ఇది ఒక ఎగ్జాంపుల్. బట్ ఇన్ జనరల్ ఆ షాలో లెవెల్ థింకింగ్ నుంచి డీప్ లెవెల్ థింకింగ్కి వెళ్ళకపోతే ఎంత ఏఐ నేర్చుకున్నా ఉపయోగం లేదు. నేను ఇంత నేర్చుకున్న తర్వాత ఏం రియలైజ్ అయ్యాను అంటే దిస్ ఈజ్ నాట్ ఎనఫ్. ఐ హ్యావ్ టు లెర్న్ హౌ టు థింక్ అని చెప్పి నౌ ఐఎమ్ డూయింగ్ స్పిరిచువాలిటీ కోర్సెస్ లైక్ ఇన్నర్ ఇంజనీరింగ్ బై సద్గురు అని చెప్పి, డాక్టర్ జో డిస్పెన్జాలో డాక్టర్ జో డిస్పెన్జా అని, హీస్ లైక్ సద్గురు బట్ ఇన్ యూఎస్. ఇంకా నెక్స్ట్ లెవెల్ పీపుల్ అనమాట వీళ్ళంతా. సో వాళ్ళ నుంచి నేను ఇప్పుడు హౌ టు మెడిటేట్, హౌ టు బీ గ్రేట్ఫుల్, ఇలాంటివన్నీ నేను నేర్చుకుంటున్నా. సో దట్ ఇట్ విల్ బీ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అండ్ బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ నేను చేయలేను, అవ్వదు అంటే ఓకే, వరల్డ్ విల్ ట్రీట్ యూ డిఫరెంట్లీ అంతే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నువ్వు కూడా ఏదో ఒక పాయింట్లో బ్యాలెన్స్ అనేది కూడా కోల్పోయే ఉంటావు కదా. ఎగ్జాక్ట్లీ, నేను ఇప్పటికీ బ్యాలెన్స్ ఉంది అని నేను అనట్లా. బట్ అంటే ఏంటంటే అందులో నువ్వు కంప్లీట్గా డీప్ వరకు చూసి అరే ఇదేదో తప్పుగా వెళ్తుందిరా, మనం ఏదో సంథింగ్ దేనికో అడిక్ట్ అయిపోతున్నాము, దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అని అనుకున్న తర్వాత యూ టర్న్ ఇన్ టు ద స్పిరిచువల్ కైండ్ ఆఫ్ థింగ్, ద బ్యాలెన్సింగ్. అంటే if you're not spiritual, no matter how deep you learn something, how much money you make, there will be no ఒక డెప్త్ ఉండదు అనమాట లైఫ్లో. సో అది నేను రియలైజ్ అయ్యాను. లైక్ ఐ మేడ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫేమ్, నాకు కొద్దిగా ఒక 400-500K ఫాలోవర్స్, ఐ హ్యాడ్ దట్ ప్రివిలేజ్, వెరీ బిగ్ పీపుల్ స్టార్టెడ్ ఫాలోయింగ్ మీ. ఈ ప్రివిలేజెస్ చూశాను, కొద్దిగా మనీ సంపాదించాను, స్క్రాచ్ నుంచే అంతా చేశాను. నాకేం కావాలో అన్నీ, ఒక 24-year-oldకి ఏం వస్తే ఇంకా అల్టిమేట్ హ్యాపీనెస్ ఉంటుందో అన్నీ నాకు వచ్చేసిన తర్వాత నాకు రియలైజ్ అయ్యింది ఏంటంటే లైఫ్లో డెప్త్ మిస్ అవుతుంది. ఆ డెప్త్కి స్పిరిచువాలిటీ యాడ్ చేస్తే నేను ఏదైతే చేస్తున్నానో ఇంకా డెప్త్గా ఎంజాయ్ చేయగలను అని చెప్పి ఐ వెంట్ ఇన్ టు ఇట్. సి లైఫ్లో 100% బ్యాలెన్స్డ్గా ఉండాలి అని ఐఎమ్ నాట్ సేయింగ్. నేనేం చెప్తున్నానంటే అట్లీస్ట్ ట్రై చేయాలి. లైఫ్లో బ్యాలెన్స్ ఉండదు కదా అని చెప్పి, బ్యాలెన్స్నే అక్కర్లేదు అని చెప్పి ఎడిక్ట్ అని తెలిసి ఏదైనా ఒక దానికి ఎడిక్ట్ అయిపోయిన తర్వాత కూడా లైఫ్లో బ్యాలెన్స్ కష్టం కదా అని చెప్పి ఆ అడిక్షన్స్కి వెళ్ళిపోతే ఇట్స్ నో పాయింట్ కదా. సో బ్యాలెన్స్ అవుతామా లేదా అనేది సెకండరీ. బట్ మనం ట్రై చేస్తే ఒక 10% బెటర్ అయిన లైఫ్లో, బికాస్ వీఆర్ స్ట్రైవింగ్ ఫర్ బ్యాలెన్స్ 50-50, ఒక 10% అయినా అయినట్టే కదా. చేంజ్ అనేది ఖచ్చితంగా మనకు లైఫ్లో రియల్ టైంలో మనం చూడొచ్చు. ఓకే, ఇందాక ఏ గురించి మాట్లాడేటప్పుడు మీరు ఏదైనా కానీ సెక్టర్స్ చెప్పండి, ఆ సెక్టర్లో ఏ అనేది కూడా ఎలా వండర్ చేస్తుందో చెప్తారని అని అంటున్నాను. షూర్, ఐల్ టెల్ యూ ద 2 సెక్టర్స్. షూర్. సో అది ఫ్యూచర్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో ఒకసారి నాకు చెప్పు. షూర్. సో వన్ ఈజ్ ఫార్మింగ్, సో అనదర్ వన్ ఈస్ అనే స్టాక్ మార్కెట్. సో ఈ రెండు వాటి మీద, సో ఫస్ట్ దేని మీద వెళ్దామని లెట్స్ టాక్ విత్ స్టాక్ మార్కెట్ బికాజ్ ఐ అండర్స్టాండ్ స్టాక్ మార్కెట్ లిటిల్ బిట్ ఈజీ. స్టాక్ మార్కెట్లో ఎక్కువగా ఏ ఇంపాక్ట్ అనేది ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఏం చేస్తుందో చెప్దాం. సి స్టాక్ మార్కెట్ ఈజ్ బంచ్ ఆఫ్ డేటా, రైట్? ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేసుకోవడం, టెక్నికల్ టర్మ్స్లో ట్రేడ్ చేస్తే దట్స్ వన్ డేటా పాయింట్. టెక్నికల్ ట్రేడింగ్, టెక్నికల్స్ని చదివి డేటా అనాలిసిస్ చేసేది ఒక డేటా పాయింట్. ఫండమెంటలీ ఒక కంపెనీ ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటుంది అనమాట. ఎంత రెవెన్యూ చేస్తుంది, వాళ్ళ ఫౌండర్స్ ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ నెక్స్ట్ ప్రొజెక్షన్స్ ఎట్లా ఉన్నాయి అని ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటుంది. ఇప్పుడు యూ టేక్ ఎనీ రిపోర్ట్ ఆఫ్ ఎనీ కంపెనీ ఇన్ ద వరల్డ్, ఫ్రమ్ జొమాటో టు గూగుల్, డౌన్లోడ్ దేర్ ఫినాన్షియల్ రిపోర్ట్స్, గివ్ ఇట్ టు ChatGPT అండ్ ఆస్క్, ఇది ఒక కంపెనీ డేటా, డూ యూ థింక్ ఐ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ బై డూయింగ్ ఫండమెంటల్ అనాలిసిస్? ఆల్రెడీ మీకు ఒక ఫండమెంటల్ అనాలిసిస్ ప్యాటర్న్ ఉంటే ఆ ప్యాటర్న్ని ChatGPTకి ఇస్తే మొత్తం అనాలిసిస్ చేసి రైట్ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చిటికలో చెప్తుంది. టెక్నికల్ గ్రాఫ్స్ ఉంటాయి ట్రేడింగ్ వ్యూలో, ఆ గ్రాఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని ChatGPTకి ఇచ్చి, ఇది టెక్నికల్ అనాలిసిస్ ఆఫ్ 5 years ఆఫ్ దిస్ కంపెనీ, యూస్ ఏమి మొత్తం అనలైజ్ చేసి, నీకేం తెలుసో మొత్తం అనలైజ్ చేసి ChatGPT నుంచి ఒపీనియన్ తీసుకోవచ్చు. లేదు, మీకు ఒక ప్యాటర్న్ ఉంది టెక్నికల్ అనాలిసిస్లో, మీకు ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ని ChatGPTకి చెప్పి ChatGPT ఇది ఆ సిస్టమ్ని ఫాలో అవుతుందా అని చేయొచ్చు. దెర్ ఇస్ దిస్ థింగ్ కాల్డ్, ఒక ట్రేడింగ్లో కూడా ఏఐని యూజ్ చేసి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి అని చెప్పి కూడా చేసే బాట్స్ వస్తున్నాయి ఇప్పుడే. రియల్లీ? యా. దాని ద్వారా అంటే మనీ అనేది కూడా సేవ్ చేసుకోవచ్చు. మనం సేవ్ చేసుకోవచ్చు, బట్ ఇట్ కుడ్ బి వెరీ డిజాస్టర్స్ ఆల్సో ఇఫ్ ఎవ్రీవన్ హ్యావ్ అన్ థింగ్. ప్రతి ఒక్కరికి ఎప్పుడు అమ్మచ్చు, ఎప్పుడు చేయొచ్చు అని తెలుసు, అది కూడా కొద్దిగా డిసడ్వాంటేజ్. కొద్దిగా కాదు, చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. సో దెర్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్. సో ఇలా ఒక స్టాక్ మార్కెట్లో
హ్యూజ్ ఇంపాక్ట్ రాబోతుంది అనమాట. ఐ డోంట్ నో, ఇట్ కుడ్ బి ఇంపాక్టింగ్ కంట్రీస్ ఇలా ఒక ఏఐ మొత్తం ప్రెడిక్ట్ చేసేస్తూ. ఎండ్ ఆఫ్ ద డే స్టాక్ మార్కెట్ ఇస్ నెంబర్స్ గేమ్, రైట్? ఇట్స్ ఎ బిజినెస్ అక్కడ ఇన్వెస్ట్ చేసే విధానం అయితే ఎక్కువగా కొన్ని ఎమోషనల్ థింగ్స్ అనేది కూడా మనకు పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. బట్ థింగ్ ఏంటంటే ఉండకూడదు కదా ఎమోషన్స్. వెన్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ అ కంపెనీ యూ షుడ్ హ్యావ్ జీరో ఎమోషన్స్ అండ్ ఏ హ్యావ్ లిటరలీ జీరో ఎమోషన్స్. అంటే మనకంటూ ఒక థర్డ్ సెన్స్, సెవెంత్ సెన్స్ అవన్నీ వర్కౌట్ అవ్వవు బిజినెస్. బిజినెస్ లో వర్కౌట్ అయ్యేది నెంబర్స్, ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఇన్ స్టాక్ మార్కెట్. సో ఎంత తక్కువ ఎమోషన్స్ ఉంటే అంత డబ్బులు ఎక్కువ సంపాదించుకోవచ్చు బిజినెస్ లో. థర్డ్ సెన్స్, సిక్స్త్ సెన్స్ అవన్నీ అంటారు, కానీ if you follow numbers, if you follow system, you will make more money than third sense. Okay. No, జనరల్గా. అండ్ బిజినెస్లో కాదు నేను చెప్తున్నా, స్టాక్ మార్కెట్లో. బిజినెస్లో ఇంట్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సిక్స్త్ సెన్స్ వెరీ ఇంపార్టెంట్, బట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో చెప్తున్నాను. ఓకే. సో హ్యూజ్ ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్లో ఏఐ ద్వారా. సో గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది వన్ కమ్స్ టు ఫార్మింగ్. ఇప్పుడు నువ్వు చెప్తున్నట్టు కొన్ని బాట్స్ ఏదైతే ఉన్నాయో అది కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసే విధానం, ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు ఎగ్జిట్ ఇవ్వాలి, కొండం అమ్మడం, అది చేసిందంటే ఇన్ కమింగ్ డేస్ ఏ ద్వారా కూడా చాలా వరకు పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ చూసే అవకాశాలు ఉంటాయేమో స్టాక్ మార్కెట్ విషయంలో. కొన్ని రోజులు స్టాక్ మార్కెట్ క్లోజ్ కూడా చేసేస్తారు ఇలా అన్ప్రెడిక్టబుల్గా ఏఐ ఫాస్ట్గా ప్రెడిక్ట్ చేస్తే హ్యూమన్కి. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏఐ అనేది ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వెబ్ పేజ్, ఇంటర్నెట్లో ఉన్న ప్రతి వెబ్ పేజ్, ప్రపంచంలో ఉన్న ప్రతి బుక్ ఒక టెక్నాలజీకి ఫీడ్ చేస్తే ఆ టెక్నాలజీ అంతా అర్థం చేసుకుంటే విచ్ ఇస్ ఏఐ. ఓకే. సో ఇప్పుడు ఒక మనిషి మహా అయితే ఒక 100 బుక్లో 200 బుక్లో చదువుంటారు లైఫ్ టైంలో, ఒక 10 years ఆఫ్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వర్సెస్ సమ్మన్ హూ రెడ్ సో మెనీ బుక్స్, నో ఎవ్రీథింగ్. ఎవరు ఎక్కువ ప్రెడిక్ట్ చేయగలరు ఇఫ్ డన్ రైట్? అంటే ఇప్పటికి ప్రెడిక్ట్ చేస్తున్న మనిషి కన్నా అంటే నేను చెప్పట్లేదు, బట్ ఈవెన్చువల్లీ హూ విల్ విన్ ఇన్ ద గేమ్? అవర్స్లో ఎక్కువ నాలెడ్జ్ ఉన్నాడు వాళ్ళే విన్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ ద నాలెడ్జ్ గేమ్. సో నాలెడ్జ్ అనేది గెటింగ్ టు దిస్ లెవెల్ ఆఫ్ థింగ్ అనమాట విత్ ఏఐ. అండ్ కమింగ్ టు ద ఫార్మింగ్, ఫార్మింగ్లో ఈ ఏఐ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? సి మల్టీఫోల్డ్. ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడే చాలా అడ్వాన్స్ ఉందన్నమాట. పీపుల్ ఆర్ యూజింగ్ ఒక ప్లాంట్, అంటే యూ కుడ్ ఆస్క్ ఏఐ ఆన్ హౌ టు ఫార్మ్ ప్రాపర్లీ వాళ్ళ లాంగ్వేజ్లో. ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ తోట కొన్నాను, ఆ నిమ్మకాయ తోటలో దీస్ ఆర్ ద థింగ్స్, అసలు ఎట్లా, వాట్స్ బెస్ట్ వే, నా దగ్గర ఇన్ని స్క్వేర్ యార్డ్స్ యొక్క ల్యాండ్ ఉంది, ఎన్ని చెట్లు వేయాలి, ఎంత వాటర్ వేయాలి, ఎట్లాంటి డైరెక్షన్లో మొత్తం ఏమేమి పెస్టిసైడ్స్ వేయాలి, వాట్ ఎవర్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమంటే డాక్యుమెంట్లో మొత్తం 1 year or 2 years 5 years ఫార్మింగ్ ప్లాన్ చేసేస్తుంది. మీరు జస్ట్ దాన్ని ఫాలో అయ్యి ఇచ్చేసేస్తే చాలు. ఈ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇలా చెట్టు ఎండిపోతుంది, లేకపోతే ఇది అవుతుంది, ఇలా ఈ పురుగులు వస్తున్నాయి, ఆ పురుగులు వస్తున్నాయి అని కూడా చేయొచ్చు అనమాట. ఇప్పటికే చాలా అడ్వాన్స్ ఉంది, బట్ ఈవెన్చువల్లీ దిస్ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు గెట్ బెటర్ బికాస్ అల్టిమేట్లీ ఏఐ హ్యాస్ రెడ్ ఎవ్రీ ఫార్మింగ్ బుక్ ఇన్ ద వరల్డ్. ఫార్మింగ్ మీద ఎన్ని బుక్లోని అన్ని బుక్లు, ఒక టైటిల్ అడగండి ఫార్మింగ్ బుక్లో, ఐఎమ్ షూర్ ఒక గూగుల్లోకి వెళ్ళి బెస్ట్ ఫార్మింగ్ బుక్ అంటే ఒక ఎట్లా ఫార్మింగ్ చేయాలి అనేది ఒక బుక్ వస్తుంది. చాట్‌జీపీటీకి వెళ్ళి ఈ బుక్ మీకు తెలుసు అంటే తెలుసు అంటది, ఆ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఏఐ నోస్ ద ఫార్మింగ్ నాలెడ్జ్, యూ జస్ట్ హ్యావ్ టు ఆస్క్ రైట్ క్వశ్చన్. ఇఫ్ యూ ఆస్క్ రైట్ క్వశ్చన్ అండ్ ప్రాంప్ట్, దట్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. అలాగే ఇప్పుడు ఫిలిం సెక్టర్, ఈ ఫిలిం సెక్టర్లో కూడా కొన్ని టూల్స్ యూజ్ చేసుకొని పోస్టర్స్ డిజైన్ చేయడం కానీ, లేకపోతే అదర్ సెక్టర్స్లో ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పుడు జరుగుతుంది. సో దీని ఇంపాక్ట్ ఫ్యూచర్ అంటే ఫిలిమ్స్ మీద ఎలా ఉండొచ్చు? ఐవ్ వాచ్డ్ ఒక ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూ చూశాను. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. అండ్ హీ సేస్ యూజువలీ మూవీ ఇండస్ట్రీ ఈజ్ ద మోస్ట్ చాలా ఆప్టిమైజ్ చేయొచ్చు అనమాట ఇండస్ట్రీలో. అంటే ఏ అనేది ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయగలిగిన ఆపర్చునిటీ, ఎందుకంటే చాలా అన్సర్టైన్గా జరుగుతుండే ఫిల్మ్ ఇండస్ట్రీలో, అకార్డింగ్ టు హిజ్, ఐ డోంట్ నో. సో ఎనీథింగ్ విచ్ ఈజ్ నాట్ ఆప్టిమైజ్డ్, ఆ బిజినెస్ ఒక ఇండస్ట్రీ ఆప్టిమైజ్డ్గా జరగట్లేదు అందులో పనులు అన్నప్పుడు ఏఐ హ్యాస్ మోర్ ఆపర్చునిటీ టు ఆప్టిమైజ్. అది ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే యూ, లెట్స్ టాక్ అబౌట్ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుందాం. లెట్స్ సే రాజమౌళి గారు ఉన్నారు, వాళ్ళ ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. సో యూజువల్లీ వాళ్ళు స్టోరీ విషయంలో డిస్కస్ చేసుకునేటప్పుడు ఒక ప్లాట్ వాళ్ళకి ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ప్లాట్ రాజమౌళి గారు విజేంద్ర ప్రసాద్ గారికి ఇది నేను అనుకుంటున్నాను, అది ఇదని చెప్తారు.
దీన్ని డెవలప్ చేయాలి, రైట్? ఒక బ్రెయిన్ యూజ్ చేస్తే ఒక 4 రోజులు కూర్చుంటే ఆ ప్లాట్ని కొద్దిగా ఒక డెవలప్ అవుతుంది. అదే ఏఐకి పెట్టి ఇది నాకున్న ప్లాట్, దీన్ని 100 విధాలుగా నువ్వు చేయి, నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటా అంటే ఏఐ విల్ గివ్ హిమ్ 100 ఆప్షన్స్ టు చూస్ ద స్టోరీ. ఓకే, రైట్? హీ కెన్ పిక్, ఓకే ఈ స్టోరీ నాకు నచ్చింది, ఒక 10 నెగిటివ్ క్యారెక్టర్స్ 10 పాజిటివ్ క్యారెక్టర్స్ రాయంటారు. ఓకే నాకు ఇందులో ఈ 2 నచ్చినాయి, దీన్ని డెవలప్ చేయి అంటారు. సో అది డెవలప్ చేసుకుని ఉంటుంది. అంటే క్యారెక్టర్స్ అయిపోతే స్టోరీ అయిపోతుంది. దెన్ ఏంటి, స్క్రీన్ ప్లే, స్క్రీన్ టు స్క్రీన్ అసలు ఓవరాల్గా ఒక్కొక్క ఎట్లా చేయాలి, లేకపోతే ఒక హోల్ స్టోరీ సీన్ బై సీన్ చేయాలి అంటే ఓకే ఇదంతా అయిపోయింది. నా ఇది ఒక 3 hours స్టోరీ చేయంటాం అంటే బాగా రాస్తుంది. సో 3 hours స్టోరీకి స్టోరీ చేయండి, 3 hoursకి తగ్గట్టు స్టోరీ ఫైనల్ చేసి మనకి విత్ క్యారెక్టరైజేషన్ ఇస్తుంది. అంటే అక్కడ కామెడీ అంటే అట్లా మనం ఏమైనా మెన్షన్ చేస్తూ ప్రాంప్ట్ చేస్తూ ఉండాలి. ఒక అసిస్టెంట్ కాంటెంట్ రైటర్ ఉన్నారు అనుకోండి, విత్ ఐన్స్టైన్ ఐక్యూ స్టోరీ రైటర్, కూర్చొని ఎట్లా మనం అయితే అడుగుతామో అంటే నాకు ఈ టైంలో ఇలాంటి ఎగ్జాక్ట్లీ గైడ్ చేస్తూ స్క్రీన్ ప్లేలో ఫస్ట్ 15 minutes హీరో ఇంట్రడక్షన్ ఉండాలి, హీరోకి ఇలా ఎలివేషన్ రావాలి, తర్వాత ఇది రావాలి, ఓకే నాకు లిరిక్స్ పెట్టి సాంగ్స్ రాయి మధ్యలో, తర్వాత కామెడీ సీన్ కావాలి, బ్లా బ్లా బ్లా, ఇట్లా నరేట్ చేసుకుంటూ ఒక 3 గంటలు సినిమా అయిపోతుంది. సీన్ బై సీన్ కట్ చేయొచ్చు. ఆ కట్ చేసిన సీన్ని టెక్స్ట్ ఫార్మాట్లో రన్వే ఎంఎల్ అని ఇంకొక టూల్కి ఇస్తే ఇట్ విల్ క్రియేట్ అ వీడియో వర్షన్ ఆఫ్ ఇట్, రైట్? ఈ సీను ఈ ఎగ్జాక్ట్ టెక్స్ట్ ఫార్మాట్లో చాట్‌జీపీటీ ఇస్తే దాన్ని తీసుకెళ్ళి రన్వే ఎంఎల్లో పెడితే దాన్ని వీడియో చేసి ఇచ్చేస్తుంది. అంటే సినిమా అవ్వకముందే ఒక మినీ సినిమా మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం మళ్ళీ ఏఐని యూస్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆర్ఆర్ కూడా మనం ఏఐని యూస్ చేసుకొని suno.ai అని ఒక టూల్ ఉంటుంది. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వచ్చు, ఎలివేషన్స్ ఇవ్వచ్చు, జస్ట్ సో దట్ ఒక ప్రొడ్యూసర్కి ఆర్ ఒక డైరెక్టర్కి సినిమా వెళ్ళకముందే ఓకే సీన్ బై సీన్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఏమవుతుంది అనేది ఏఐ ఇప్పుడే చేస్తుంది. ఇట్స్ నాట్ ఫ్యూచర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. స్టోరీ రాస్తుంది, ఆర్ఆర్ కొడుతుంది, మొత్తం దాన్ని ఏదో అంటారు అనమాట, స్క్రీన్ ప్లే సీన్ బై సీన్ స్టోరీ బోర్డింగ్ చేస్తుంది. స్టోరీ బోర్డింగ్ చాలా ఇమేజెస్తో చేస్తారు యూజువల్లీ. ఇప్పుడు దీన్ని వీడియోకి కూడా చేసేయచ్చు ఇప్పుడు. సో ఎడిటింగ్ చేస్తుంది, ఆర్ఆర్ చేస్తుంది ఇప్పుడే. ఇట్ విల్ ఓన్లీ గెట్ బెటర్. ఓకే, సో ఇన్ని విధాలుగా టెక్నికల్ పీపుల్ యొక్క వర్క్ని ఇంత ఈజీగా చేస్తుంది. ఒక లొకేషన్ చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీడియోలో ఒక లొకేషన్ ఏఐ చెప్పింది, ఈ లొకేషన్ సర్చింగ్కే చాలా టైం తీసుకుంటారు కొంతమంది. ఇలాంటి లొకేషన్స్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయని మళ్ళీ ఏఐ చెప్తుంది. ఒక ఇమేజ్ పెట్టి ఇది నాకు కావాల్సింది, ఈ లొకేషన్స్ ఇండియాలో ఎక్కడ ఉన్నాయి, కాశ్మీర్లో ఎక్కడ ఉన్నాయి, లేకపోతే ఏ ఊరిలో ఎక్కడ ఉన్నాయంటే లొకేషన్ సర్చింగ్ అయిపోతుంది. ఓకే దీనికి నేను బడ్జెటింగ్ ఎంత వేసుకోవాలి, ఇన్ని మంది ఉండాలి, యావరేజ్గా ఇంతమందికి ఇంత నేను చేస్తాను అంటే ప్రొడ్యూసర్ యొక్క ఫినాన్షియల్ ఫోర్కాస్టింగ్ చాట్‌జీపీటీ చేసేసి మొత్తం ఎక్సెల్ షీట్లో మీకు మొత్తం ఇచ్చేస్తుంది అనమాట. ఓకే ఇట్స్ 100-day షూట్, ఇన్ని మంది కావాలి, ఇన్ని మంది ఓవరాల్గా మొత్తం ఫినాన్షియల్ అనాలిసిస్ చేసి మీకు ఇచ్చేస్తుంది. ఇది అసలు ఇంకా ఇప్పుడు చేయరు చాలా మంది. ఇది కూడా మూవీ కూడా ఏఐనే చేయమంటే సరిపోతుంది. అట్లా there will be a time where you just have to take rights of actors and you give their avatars, మంచిగా మొత్తం 3D వరల్డ్ వాట్ ఎవర్ దాన్ని క్రియేట్ చేసి ఏఐకి ఇచ్చేస్తే ఏఐ విల్ క్రియేట్ ఆల్ ద మూవీ. అంటే ఎట్లా అయిపోతుంది అంటే నెట్ఫ్లిక్స్లో ప్రాంప్ట్ ఇస్తే మూవీ వచ్చేస్తుంది. ఆ రేంజ్కి వెళ్ళబోతున్నాం అనమాట. అంటే రాబోయే కాలంలో నేను ఈ కైండ్ ఆఫ్ మూవీని చూడాలనుకుంటున్నాను, అదే నేను హీరోగా అని ఇచ్చేయమంటే ఇచ్చేస్తుంది. బట్ స్టిల్ పీపుల్ గో వాచ్ మూవీస్. లైక్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇది ఉన్నా సరే పీపుల్ వాంట్ టు సీ హౌ జేమ్స్ కెమెరాన్ వర్క్ ఆర్ హౌ రాజమౌళి గారు టేక్స్ మూవీస్. సో అది ఉంటుంది. బట్ ఇక్కడ కూడా ఎట్లా అంటే రాజమౌళి గారు ఒక మూవీ తీస్తే ఒకరికి హై డ్రామా వర్షన్ కావాలి, ఇంకొకరికి లో డ్రామా చాలా వెరీ పవర్ ప్యాక్డ్ డిఫరెంట్గా కావాలి. మనకి పర్సనలైజ్ చేసేస్తుంది. అంటే రాజమౌళి గారే తీస్తారు బట్ కొద్దిగా మనం పర్సనలైజ్ చేసుకొని వీ కుడ్ సే ఓకే నాకు నచ్చిన విధంగా నాకు ఒక వర్షన్ వస్తుంది. అంటే ఎవ్రీ మూవీ యూ విల్ సీ 1 version, ఐ విల్ సీ 1 version. సో దిస్ కుడ్ ఆల్సో బీ అ వెరీ హ్యూజ్ పాసిబిలిటీ. అంటే సీన్ టు సీన్ మీరు కంట్రోల్ చేయకపోయినా ఓవరాల్గా మీకు కొద్దిగా ఇమాజిన్ నాకు రాజమౌళి గారి సినిమా సుకుమార్ గారు తీసినట్టు కావాలి అన్నా సరే it will be able to generate. ఫ్లేవర్స్ లో అది సో నెట్ఫ్లిక్స్ విల్ బై ద రైట్స్ ఆఫ్ డైరెక్టర్స్. నేను ఏదైనా చేసుకుంటా మీ ఐపీతో, గివ్ మీ 100 crores, ఐ విల్ గివ్ యూ 100 crores per annum. సో యూ డూ మూవీస్, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. బట్ నేను మీ రైట్స్ నేను యూస్ చేసుకొని ఐ విల్ జస్ట్ క్రియేట్ మూవీస్, ఐ విల్ క్రియేట్ మీ వే ఆఫ్ స్టైల్ని నేను నా మూవీస్లో పెట్టుకుంటాను, యూజర్స్ కావాల్సిన అన్నట్టు అని చెప్పి దిల్ స్టార్ట్ మేకింగ్ డీల్స్. సింపుల్ చెప్పాలంటే ఒక మైండ్ బ్లోయింగ్
థింగ్స్ అన్నమాట నువ్వు ఇవన్నీ చెప్పేది కూడా రాబోయే కాలంలో ఇంత ఎవల్యూషన్ ఇదంతా రాబోయే కాలం కాదు యాక్చువల్లీ ఇప్పుడు అవుతుంది, బట్ పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అసలు ఏ టూల్ ఎక్కడ యూజ్ చేయాలి, వాటితో ఎలా మాట్లాడాలి, ఎట్లా ప్రాంప్ట్ చేయాలి, అసలు ఆటోమేషన్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియదు అనమాట. నేను ఎక్కువ ఐటీ క్రౌడ్తో ఎందుకు అసోసియేట్ చేశాను అంటే ఇప్పుడు దాకా దే ఆర్ అండర్స్టాండింగ్ ఇట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్, బట్ ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఐటీ పీపుల్కి యూజ్ అవుతుంది అని చెప్పి. ఎవ్రీథింగ్ ఫ్రమ్ అ బ్యాంక్ ఎంప్లాయీ టు some very high-end CEO, to a farmer, to a musician, to a filmmaker. You name any industry, there'll be no way that AI is not going to associate with that industry. Every way it will be associated. AI is that level of technology. It's bigger than, electricity. నువ్వు ముందు చెప్పేటప్పుడు ఒక 5 సెక్టర్స్ చెప్పండి, ఆ 5 సెక్టార్స్లో ఏ ఇంపాక్ట్ ఎట్లా అంటే ఉంటుందో చెప్తాను అని చెప్పేసానంటే చూసుకుందాం ఏంటంటే ఛాలెంజ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో అయితే కొంచెం ఉండొచ్చేమో, బట్ ఇట్స్ అనే మనీ గేమ్ కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది అనుకున్నాం. ఓకే, దానిలో ఒకవేళ లూజ్ అయిపోయినా కానీ నేను ఫార్మింగ్ వచ్చేటప్పటికి అలా ఏముండదు, అందులో ఐ కెన్ విన్ కైండ్ ఆఫ్ థింగ్ అనుకున్నాను. బట్ అందులో కూడా ఏ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా నువ్వు క్లియర్గా చెప్పేటప్పటికి ఐఎమ్ నాట్ సేయింగ్ ఫార్మర్స్ జాబ్స్ పోతాయి AI వల్ల అని చెప్పి. ఫార్మర్స్ చాలా అడ్వాన్స్గా ఫార్మ్ చేయొచ్చు అనమాట. లైక్ దే కూడా నాకు ₹1,00,000 పెట్టుబడి ఉంది, ఇంత ఇది ఉంది, ఇది ఉంది, ఏం చేస్తే ఐల్ గెట్ 5x రిటర్న్. ChatGPT విల్ బీ ఏబుల్ టు అనలైజ్. మాట్లాడితే చాలు, తెలుగులో మాట్లాడుతుంది ఇప్పుడు ChatGPT. ఓకే, తెలుగులోనే మాట్లాడుకుంటారు ఫార్మర్స్ ఆర్ వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ దే వాంట్. ఇప్పుడు నేను ఇంకొక విషయం అడగాలి. ఏంటంటే కొంతమంది ఏఐని యూజ్ చేసుకొని, సో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా లేని వాళ్ళు, సో ఫిజికల్గా లేకపోయినా కానీ వాళ్ళతో నేను మాట్లాడాలి, వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉండాలి అని ఉంటే ఇలా కూడా మాట్లాడే అవకాశం ఏమన్నా ఉందా? ఇప్పుడు పీపుల్ వర్ having AI, there is technology, AI girlfriend boyfriend technology అయితే people are there and people are using it and people are getting addicted to it. So that's there. But I think it's just net positive or net negative అంటే I feel it's net negative. ఓకే, ఏ కైండ్ ఆఫ్ ఫ్లో ఇది నెగిటివ్ అనుకోవచ్చు అంటే యు ఆర్ నాట్ ట్రయింగ్ టు లెర్న్ ఎనీథింగ్. అంటే మీకు ఒక రిక్వైర్మెంట్ ఉంది, యూ ఫీల్ హ్యాండ్లింగ్ అ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇస్ వెరీ కాంప్లెక్స్ అండ్ కష్టం కాబట్టి యూఆర్ గెటింగ్ అవే అనమాట. అంటే ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు గివ్ అప్ ఇచ్చేసి ఈజీ కదా AI గర్ల్ ఫ్రెండ్ డబ్బులు పే చేసేస్తే ఒక 500 నెలకి పే చేసేస్తే అది నాకు కావాల్సిన విధంగా అవుతుంది కాబట్టి అంటే దట్స్ వెరీ లేజీనెస్ అనమాట. బట్ అల్టిమేట్లీ వేర్ యూ విల్ విన్, ఒక అమ్మాయిని అబ్బాయిని ఇంప్రెస్ చేసి వాళ్ళతో లవ్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వటం, వాళ్ళ నుంచి మనం తీసుకోవడం, ఆ బాండింగ్ వర్సెస్ ఏఐతో మాట్లాడి soon this technology will be in humanoid AI girlfriend boyfriends. So ఒక రోబోట్ ఉంటుంది, అమ్మాయి అబ్బాయి లాగే ఉంటుంది, you'll not even find out that it's not a human. You'll have it. నీకు కావాలంటే గర్ల్ ఫ్రెండ్ you'll have in your home ఒక $5,000 $10,000 పెట్టి కార్ కొనుక్కున్నట్టే అమ్మాయిని అబ్బాయిని కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవచ్చు. బట్ will that be net negative net positive? I don't think it's a net positive thing. It will just be very bad. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్నెన్ని చూస్తామో అని అనిపించేలా ఉంది. సో అండ్ కమింగ్ టు అది యూజ్ చేసుకునేవాడి మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, గుడ్ టెక్నాలజీ ఇన్ బ్యాడ్ హ్యాండ్స్ ఈజ్ ఆల్వేస్ అ బ్యాడ్ టెక్నాలజీ. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, నాకు 4th స్టాండర్డ్లో మా ఫాదర్ కంప్యూటర్ కొనిపించారు. ఒక 4-5 ఏళ్ళు గేమ్లు ఆడుకొని బోర్ కొట్టేసిన తర్వాతే ఐ స్టార్టెడ్ యూజింగ్ ఇట్ నైస్లీ. సో దట్స్ హౌ ఇట్ ఈస్ అనమాట. అది ఒక ఇంటర్నెట్ గుడ్ అవ్వచ్చు, బట్ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్ ఇన్ అ రైట్ వే, చాలా లేజినెస్కి చీప్ డోపమిన్కి అడిక్ట్ అయితే ఇట్స్ అ బ్యాడ్ టెక్నాలజీ అల్టిమేట్లీ ఇన్ యువర్ హ్యాండ్స్ ఫర్ యూ. బట్ ఫర్ మీ ఆర్ ఫర్ సమ్ వన్ హూ ఈస్ యూజింగ్ ఇట్ ఇన్ రైట్, ఇట్స్ అ గుడ్ టెక్నాలజీ, కుడ్ బి. ఓకే, ఏ యూజ్ చేయడం వల్ల గుడ్ థింగ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది, దానివల్ల వచ్చే సంపాదించే అమౌంట్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ చెప్పావు, బాగానే ఉంది. అండ్ సైకలాజికల్గా బ్యాడ్ థింగ్స్ ఏం జరుగుతాయి అనేది కూడా చెప్పావు. కానీ మన ఫిజికల్గా ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఏ అనేది రాబోయే కాలంలో? హెల్త్ ఇష్యూస్ వైజ్ కానీ పీపుల్ విల్ బి మోర్ డిప్రెస్డ్ ఫర్ షూర్. డిప్రెషన్ విల్ ఓన్లీ గ్రో. ఓకే, సో అంటే అగైన్ అది ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా AI చేసేస్తుంది డిజిటల్గా ఏ పనులు అంటే ఫస్ట్, తర్వాత ఫిజికల్గా ఏ పనులు కూడా ఇట్ విల్ డూ బికాస్ రోబోట్స్ హ్యూమనాయిడ్స్ వచ్చేస్తాయి కాబట్టి. ఇంకా ప్రతిదీ AI చేస్తే నా ఎగ్జిస్టెన్షియల్ ఏంటి? ఇట్స్ అన్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. వాళ్ళకి ఒక పర్పస్ ఉండదు, క్లారిటీ ఉండదు, బట్ డబ్బులు అయితే ఉంటాయి. డబ్బులు ఉంటాయి ఎందుకంటే ఈజీ వర్క్, ఎనీథింగ్ ఇట్స్ జస్ట్ ఒక డెసిజన్ తీసుకోవడం, డెసిజన్ చెప్పడం ఈజీ అయిపోయింది. అంటే 10 years బ్యాక్ మన ఫాదర్స్ ఎంత కష్టపడేవారు, 20 years బ్యాక్ వాళ్ళకి కష్టం పడేదానికి వాళ్ళకి వచ్చేది ఒక 30,000.
మనం ఎంత కష్టపడుతున్నాం, మనకి ఎంత వస్తున్నాయి. సో కష్టం తగ్గింది, డబ్బు పెరిగింది, ఎప్పుడు స్మార్ట్ వర్క్ పెరిగింది, ఇదే అవుతుంది. బట్ మన పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారా, మనం హ్యాపీగా ఉన్నామా? కంపేర్ టు అస్ వాళ్ళే హ్యాపీగా ఉన్నారు. డబ్బులు తక్కువ, పావర్టీ ఎక్కువ, అయినా దే వర్ హ్యాపీ ఇన్ లైఫ్. వాళ్ళకి ఒక పర్పస్ ఉందో వాట్ ఎవర్, దే వర్ హ్యాపీ. సో జనరేషన్ పెరిగే కొద్దీ, స్మార్ట్ వర్క్ పెరిగే కొద్దీ డబ్బులు పెరుగుతాయి, డిప్రెషన్ పెరుగుతుంది. సో ఈ డిప్రెషన్ ఎందుకు పెరుగుతుంది? లైఫ్లో ఒక పర్పస్ ఉండదు, క్లారిటీ ఉండదు, ఏం చేయాలో తెలియదు. బట్ ఏఐ మొత్తం చేసేస్తుంది, డబ్బులు అయితే వస్తాయి. చీప్ డోపమిన్కి అడిక్ట్ అయిపోతాం. లైక్ ఇప్పుడు చీప్ డోపమిన్ అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ రీల్స్, లైక్ ఇలాంటి థింగ్స్ అనమాట. వెరస్ హై డోపమిన్ అనుకో, ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒక డోపమిన్ రిలీజ్ అవుతుంది, దట్స్ వెరీ కాస్ట్లీ డోపమిన్. ఒక మెడల్ విన్ అయినప్పుడు ఒక డోపమిన్ రిలీజ్ అవుతుంది, దట్స్ వెరీ కాస్ట్లీ. ఒక ప్రమోషన్ వచ్చినప్పుడు ఒక డోపమిన్ రిలీజ్ అవుతుంది, కాస్ట్లీ. ఇట్లాంటి పనులు చేసేటప్పుడు వచ్చే డోపమిన్ ఎక్స్పీరియన్స్ అవ్వకుండా 4 నిమిషాలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాం, సేమ్ డోపమిన్, రైట్? బట్ యు ఆర్ అడిక్టింగ్ టు దిస్ డోపమిన్. సో ఈ పనులు ఎక్కువ ఉండట్లా, డబ్బులు అయితే ఉంటున్నాయి కంఫర్ట్ జోన్లో. సో ఇది మాత్రం వందల ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాం. సో యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ క్లారిటీ, సో యూ విల్ బీ డిప్రెస్డ్. సో వెన్ యు ఆర్ డిప్రెస్డ్, ఎవ్రీ పార్ట్ ఇన్ యువర్ బాడీ విల్ సీ ద ఎఫెక్ట్. కాళ్ళ నుంచి బ్రెయిన్ వరకు ప్రతి బాడీ విల్ బీ వెరీ బ్యాడ్, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ మైండ్. మన మైండ్లో గట్టిగా సంకల్పంతో నేను ఏదైనా చేయాలి అనుకుంటే వీల్ చైర్లో ఉన్నాడు కూడా లేచి నించోగలడు. దీని మీద జోకులు వేసుకుంటాం మనం, అల్లలు వాట్ ఎవర్ కొన్ని మందిని వైరల్గా ట్రెండ్ చేస్తూ ఇది అయిపోయింది అది అయిపోయింది లే అనగానే కొన్ని మంది లేస్తారు, అది అబద్ధం అయి ఉండొచ్చు. బట్ దేర్ ఈజ్ a spiritual experience where if you could activate your kundalini, have a kundalini experience and activate few glands in your brain, you could experience anything in life, right? So ఇలాంటి ఉన్నాయి, మనం స్పిరిచువల్ ల్యాండ్లో ఉన్నాము అని తెలిసి కూడా మనం చీప్ డోపమిన్కి అడిక్ట్ అయినప్పుడు you will be always depressed. Depression will lead to all the diseases in your life, from cancer to everything. Depression is the starting point అన్నమాట ఇవన్నిటికి. ఓకే, సో నైస్. అంటే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వస్తాయనేది కూడా క్లారిటీగా చెప్పేసావు. మెయిన్గా డిప్రెషన్ ద్వారా వచ్చే థింగ్స్ అనేది కూడా. ఫస్ట్ థింగ్ ఇస్ డిప్రెషన్. ఆ డిప్రెషన్ వల్ల వీల్ ఓవర్ ఈట్ అయితే ఏమవుతుంది, షుగర్ వస్తుంది. ఓవర్ ఈట్ అయితే ఏమవుతుంది, క్యాన్సర్ వస్తుంది. సో ఆల్ ఆఫ్ దట్.